గైస్ నమస్తే. మనం చూడండి పులిగుండి దగ్గరకు వచ్చేసాం. పెనుమూరులో ఉన్న పులిగుండు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంత ఎత్తులో ఉందో. 1000 అడుగుల పులిగుండు ఇది. మన చిత్తూరు జిల్లాలోనే అతిపెద్ద పులిగుండు. గుండుగా పెద్ద పెద్ద గుండుగా ఉండేది ఇదే. మనం చూడొచ్చు ఎంత బాగుందో, అద్భుతంగా ఉంది. ఇవి కూడా చూడండి, చుట్టూరు మొత్తం కొండలు చూడండి. ఇది హైయెస్ట్ ప్లేస్ మనకి ఇక్కడ పెనుమూరులో. చిత్తూరు దగ్గర నుంచి పెనుమూరు చాలా దగ్గర మనకు. మనం వచ్చేయచ్చు. చూడండి, మనం స్టార్టింగ్ స్టెప్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఎక్కడ చూసినా వాటర్ అయితే ఫ్లో వస్తుంది ఈ సైక్లోన్ వల్ల. ఆడ చూసినా చెమ్మగానే ఉంది. ప్రజెంట్ వర్షాలు పడ్డాయి కదా, దానివల్ల ఎక్కడ చూసినా చెమ్మగానే ఉంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే పడతాం మనము. స్టార్టింగ్ స్టెప్స్ ఇవే. మనకి ఇక్కడి నుంచి స్టార్టింగ్ వెళ్ళబోతున్నాం. చూడండి, స్టార్టింగ్ స్టెప్స్ నుంచి పైకి వచ్చేసాం. చూడండి, ఇక్కడే స్టార్టింగ్స్ నుంచే మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఎక్కడ చూసినా లోయలుగానే ఉంటుంది. పడ్డామంటే కిందకి వెళ్ళిపోతాం మనం. మెట్లు కానీ బాగా కట్టారు ప్రజెంట్ అయితే. పైకి వెళ్ళడానికి చాలా బాగుంది. వెళ్ళడానికి అయితే ఇబ్బంది లేదు, కానీ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. చూడండి, అక్కడ ఇక్కడ రావడానికి రూట్ చూడండి. కొండ దగ్గర రావడానికి సిమెంట్ రోడ్ అయితే వేశారు. ఆలయం పక్క నుంచి మనం ఎలా వచ్చేయచ్చు. మనం ఇంతకుముందు ఆలయం దగ్గరికి వెళ్ళాం కదా, ఈ ఆలయం పక్క నుంచి ఇదే రూటు. ఎలా వచ్చామంటే ఈ గుండె దగ్గరికి వచ్చేయచ్చు. తిరుపతి, చిత్తూరు దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైతే ట్రెక్కింగ్ చేస్తూ మనకు వీకెండ్స్లో తిరుగుతూ ఉంటారో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఈ ట్రెక్కింగ్ చూడొచ్చు ఎంత బాగుందో. లొకేషన్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనం చూడడానికి కూడా. చూడండి, ఒక్కొక్క వైపు ఒక్కొక్కలాగా ఉంటుంది ఈ గుండు. షేప్స్ కూడా ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం చూడొచ్చు, ఆడాడ గ్రిల్స్ కూడా వేశారు పైకి ఎక్కడానికి. నైట్లో ఇబ్బంది లేకుండా పైకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెళ్ళడానికి లైట్లు కూడా వేశారు.